హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ మరియు కనీసం 2 డీఏలో విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక ముఖ్యంగా విషయానికి వచ్చేటట్లయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చలేదన్నమాట. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఆగ్రహ జ్వాల రగిలిపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరంగా మారింది. వారు తమ హక్కుల సాధన కోసం మళ్ళీ పోరుబాట పట్టాల్సిన అత్యంత అగత్యం ఏర్పడింది. సో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకొచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఇప్పటివరకు భారీ ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది. సో, దీనికి సంబంధించి కీలక అప్డేట్ ఇప్పుడు బయటకొస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక ఆకర్షణీయమైన హామీలను ఇచ్చింది. అందులో ప్రధానమైనది 12వ పీఆర్సీ అమలు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా, ఎటువంటి కొర్రీలు పెట్టకుండా 12వ పీఆర్సీని అమలు చేస్తానని వారు ఘనంగా ప్రకటించారు. ఈ హామీతో ఉద్యోగులందరూ కూడా తమ జీతాలు పెరుగుతాయని, ఆర్థిక కష్టాలు తీరుతాయని ఎంతగానో ఆశగా ఎదురుచూశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను కూడా విడతల వారీగా, దశల వారీగా విడుదల చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ ఈ యొక్క డీఏ బకాయిలు రావటం అనేది ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఊరట లభిస్తుందని అందరూ భావించారు. అయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా, 2 ఏళ్లు పూర్తవుతున్నా గూడా ఈ 2 కీలకమైన హామీలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన గాని, కనీసం అప్డేట్ గాని ప్రభుత్వం నుంచి రాకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అసలు ఈ హామీలు ఏమయ్యాయి? ప్రభుత్వం వీటిని మర్చిపోయిందా? లేక ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందా? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకడం లేదు. ప్రతి ఒక్క ఉద్యోగి మదిలో ఈ ప్రశ్నే మెదులుతోంది. మరి ఉద్యోగుల సంక్షేమాన్ని మరియు వారి ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవ్వాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ ఆర్ఎస్ దివాకర్ రావు గారు ఈ విషయంలో కలం విప్పారు. ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం మనమంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో భాగంగా ఈ నెల 21వ తేదీన జేఏసీ ఆధ్వర్యంలో ఒక భారీ ఉద్యమ సన్నద్ధ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఉద్యోగుల సత్తా చాటాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ సభ విజయవంతం చేయడం కోసం నాయకులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. గురువారం నాడు ప్రభుత్వం ఐటీఐ కార్యాలయం మరియు ప్రజా ఆరోగ్య శాఖ ఎస్సీ కార్యాలయాలను సందర్శించి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరించారు. గత 2 ఏళ్ల కాలంలో ఉద్యోగులకు రావాల్సిన కనీసం 2 డీఏలను కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని దివాకర్ రావు గారు గుర్తు చేశారు. అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊస ఎత్తకపోవడం ఉద్యోగులను వంచడమే అవుతోందని ఆయన మండిపడ్డారు. పీఆర్సీ కమిషన్ను నియమించడంలో జరుగుతున్న ఆలస్యం వల్ల భవిష్యత్తులో ఉద్యోగుల జీతాల సవరణ ప్రక్రియ మరింత కుంటుపడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక అవసరాలను పట్టించుకోకుండా కేవలం కాలయాపన చేస్తోందని, అందుకే న్యాయ పోరాటంతో పాటు వీధి పోరాటాలకు కూడా సిద్ధమవ్వాలని ఆయన కోరారు. ఈ ఉద్యమ సన్నద్ధ సభకు ప్రతి ఉద్యోగి హాజరై తమ నిరసనను తెలియజేయాలనైతే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేవలం దివాకర్ రావు గారు మాత్రమే కాకుండా అసోసియేట్ చైర్మన్ మల్లారాయుడు, అలాగే కోశాధికారి సంతోష్ గారు, ఉపాధ్యక్షుడు తోట చిన్నప్ప మరియు కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట శివప్రసాద్ వంటి ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. వీరందరూ కలిసి కార్యాలయాల వారీగా ఉద్యోగులను చైతన్యపరుస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించాలని, అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ నెల 21 లోపు ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఉద్యోగుల హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, తమకు రావాల్సిన ప్రతి పైసాను పోరాడి సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా వారైతే స్పష్టం చేస్తూ ఉన్నారు.